ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. రానున్న 2 రోజుల్లో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, ఏలూరు జిల్లాలో తీవ్ర వడగాల్పులు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక ఇవాళ అంటే సోమవారం రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, మారేడుమిల్లి, నెల్లిపాక, వై రామవరం మండలాల్లో వడగాల్పులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తుంది. పార్వతీపురం, మన్యం జిల్లా గరుగుబిల్లి, గుమ్మల లక్ష్మీపురం, జియమ్మల వలస, పార్వతీపురం, సీతంపేట, సీతానగరం మండలాల్లో వేడి గాలులు భారీగా వీనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఏలూరు జిల్లాలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోనూ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక మంగళవారం ఈ 3 జిల్లాల్లోని 39 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల ప్రజలు ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక ఏపీ వ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయి. ఇక రానున్న 2 రోజుల్లో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, ఏలూరు జిల్లాలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ సునీత. రాష్ట్ర వ్యాప్తంగా విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొనున్నాయి. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజాము వరకు విపరీతమైన చలి, మంచు వస్తున్నాయి. అదేవిధంగా ఉదయం 10 దాటిన తర్వాత సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఫిబ్రవరి ఆఖరి వారం నుంచే దాదాపుగా 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ సోమవారం నుంచి 5 రోజుల పాటు పలు జిల్లాలకు సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది, వడగాల్పులు వేస్తే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పరిశీలిస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రంపచోడవరం ఉన్న అల్లూరు సీతారామరాజు, మన్యం జిల్లా, అదేవిధంగా ఏలూరు జిల్లాలో కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇప్పటికే కొన్ని చోట్ల అంటే నంద్యాల జిల్లా ఆలమూరులో 40 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2 రోజుల నుంచి కాకినాడ జిల్లాలో 39 నుంచి 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇప్పటికే కాకినాడ, తూర్పుగోదావరి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ఎండ ప్రభావం అధికంగానే ఉంది. ఉదయం మంచుతో మత్స్యకారులు ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొన్ని నియోజకవర్గం తొండంగి నుంచి కోనసీమ జిల్లా అంతర్వేది వరకు కూడా మంచుతో ఇబ్బంది పడుతున్నారు, మంచులోనే వెళ్తున్నారు, దర్వాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వాతావరణంలో తిరగడం మంచిది కాదని చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దాని పుణ్యాన్ని ఇక్కడ కరెంటు కోతలు లేవు. కరెంటు కోతలు వస్తే ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం బగ్గుమంటుంది. ఏదైతే రాజకీయాల్లో పక్క వేడెక్కాయో అంతకు మించి వాతావరణం కూడా వేడెక్కింది. ఈ నెల 14న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ చిత్రాల్లో బహిరంగ సభ నిర్వహించున్నారు. ఈ ఎండలో ఎలా ఎండవేడి తట్టుకునే కార్యకర్తలు వచ్చే విధంగా కూడా వాళ్ళు ఎండ తగ్గించడానికి ప్రత్యేకంగా కూలర్లు, అదేవిధంగా కొన్ని చోట్ల వాటర్ ప్రూఫ్ టెంట్లతో పాటు చల్లటి గాల్లో వేసిన తాటకు పందిలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ వాతావరణాన్ని పరిశీలించి ప్రజలు బయటికి వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ బోసిపోయి కనపడుతున్నాయి. జాతీయ రహదారుల్లో కూడా వాహనాలు తిరగడం తగ్గింది. వైద్యులు మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్ళినప్పుడు గొడుగు లేదా టోపీ ధరించాలి, లూజుగా ఉన్న కాటన్ వస్త్రాలు ధరించాలి, కొబ్బరి నీళ్లు, బార్లీ వంటివి తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో శీతల పానీయాల జోలికి వెళ్ళకూడదు, లేదంటే మజ్జిగ తాగాలని సూచిస్తున్నారు. ఇప్పటికే వడగాల్పులకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. కానీ అధికారికంగా వడగాల్పుల కేసులు నమోదైతే వారికి నష్టపరిహారం ఇవ్వాలన్న లక్ష్యంతో గవర్నమెంట్ ఎలాంటి అధికారికంగా నమోదు చేయలేదు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా విచిత్ర వాతావరణంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ వాతావరణం కారణంగానే వైరల్ ఫీవర్లు, ఇతర జ్వరాలు కూడా వస్తున్నాయని వైద్యులు చెప్పడం జరిగింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా రోగులతో కిటకిటలాడుతున్నాయి. మరోపక్క ఏదైతే బర్డ్ ఫ్లూ ఉందో ఈ ఎండకు ఆ బర్డ్ ఫ్లూ తగ్గుతుందని, వైరస్ పోతుందని కూడా చెప్తున్నారు. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ గురించి ఎండ బాగా పనిచేస్తుంది తప్ప మిగతాది మాత్రం ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిణామంగా ఉంది. సునీత, సాంబశివరావు, మరోపక్క చూస్తే కూడా ఈ ఎండల తీవ్రత దృష్ట్యా అటు ఏదైతే జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు కానివ్వండి, బస్ స్టాండ్లు కానివ్వండి, ఇలా ఆటో స్టాండ్స్, ఇలా అన్ని ప్రాంతాలలో షెల్టర్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? చలివేంద్రాలు కానివ్వండి, ఇలాంటివి ఏమైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నారా? ఇప్పటికి వరకు ఏర్పాటు చేయలేదు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే 2014-19 మధ్య ఉన్నారో అధికారికంగా గవర్నమెంట్ తరఫున నిధులు ఇచ్చి రెవెన్యూ శాఖ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ వారం నుంచి ఏర్పాటు చేయడానికి
రెవెన్యూ శాఖ ఆదేశాలు కూడా ఉందని మీరు చెప్పినట్లుగా ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువ ఉంటుందో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లతో పాటు ఆసుపత్రుల వద్ద, అదేవిధంగా ఉపాధి హామీ పథకం కూలీల వద్ద కూడా చల్లని మజ్జిగ, మంచినీరు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కూడా రెవెన్యూ శాఖ నిధులు ఇస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనికి తోడు రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలతో పాటు కొంతమంది దాతలు కూడా ఈ చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే వాస్తవాన్ని పరిశీలిస్తే మార్చి ఆఖరి వారం నుంచి ఎండలు ప్రారంభం కావాలి, కానీ ఫిబ్రవరి ఆఖరి వారం నుంచే ప్రారంభం కావడంతో ఇది ముందుగా ఊహించలేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కానీ ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పౌర సరఫరాల శాఖ అధికారులు రైస్ మిల్లర్లతో మాట్లాడి రైస్ మిల్లుల వద్ద చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే చిత్రాడలో దాదాపు 8 నుంచి 10 లక్షల మంది జన సైనికులు వస్తారని చెప్తున్నారు, అక్కడ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఎండ ప్రభావం రాష్ట్రం మీద తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.